డీటెయిల్స్లోకి వెళ్తే మన జాతీయ పక్షి నెమలి హతమైపోతుంది. నానాటికి క్షీణించిపోతున్న అడవుల్లో తిండి దొరక్క ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి చివరికి మన చేతుల్లోనే బలైపోతుంది. కేవలం వారం వ్యవధిలో ఒక్క తెలంగాణలోనే 100కు పైగా నెమళ్ళు విషాహారం తిని తుదిశ్వాస విడిచాయి. వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో చచ్చిపడి ఉన్న నెమళ్ళు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల గుండెల్లో విషాదాన్ని నింపుతున్నాయి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామ శివారులో విషాహారం తిని 45 నెమళ్ళు మృతిచెందాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ నడి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, ఈ ఘటనపై అధికారులు ఏమంటున్నారు? అసలు ఎన్ని చనిపోయాయి? ఆ విషాహారం మీద గల కారణమా? నాగరాజు, మొత్తం ఉదయ విధారకమైన ఘటన చోటు చేస్తుందని చెప్పొచ్చు. లింగాల గణపురం చీటూరు సమీపంలో పంట పొలాల సమీపంలో దాదాపు రాత్రి 50కి పైగా నెమలు ఒకేసారి చనిపోవడం అనేది అక్కడ చాలా మంది సంచలనం చెప్పొచ్చు. మొత్తానికి చాలా ఉదయ విధారకమైన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. ఏదైతే గుట్ట సమీపంలో ఆ చిట్టల్లో ఉన్న నెమళ్ళు నిన్న సాయంత్రం వరి పొలాల్లో వచ్చాయి. వరి పొలాల్లో ఈ మధ్య కాలంలో రసాయన ఎరువులు వాడడం కానీ, అదేవిధంగా ఏదైతే కొన్ని పురుగులను చంపేందుకు సంహారక క్రిములను చంపేందుకు ఏదైతే ఎరువులు వాడారో అవి ఆ పురుగులు చనిపోయిన పురుగులను ఇవి తినడం వల్ల, అదేవిధంగా ఏదైతే రసాయన ఎరువులు, ఏదైతే కలుపు మొక్కలు తీసేయడానికి రసాయన ఎరువులు ఏదైతే పంట పొలాల్లో కలుపుతారో ఆ నీరు కూడా తాగడం వల్ల ఒకేసారి ఆ చుట్టుపక్కల దాదాపు 1 హెక్టార్ సమీపంలో దాదాపు 48 నెమళ్ళు చనిపోయి ఉన్నాయి. ఆ రాత్రి కొంతమంది రైతులు ఎక్కడ చూసిన నేపథ్యంలో కొన్ని అస్వస్థతకు గురైనవి. వాటిని కూడా రక్షించేందుకు కొంతమంది రైతులు కూడా ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఉదయం అక్కడికి ఏదైతే వన సంరక్షణ ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. కొన్ని అస్వస్థతకు గురైన నెమళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం కేవలం ఈ వరి పొలాలకు వాడిన ఎరువులు తిన్న పురుగులను, అదేవిధంగా కలుషిత నీరు తాగడం వల్లే ఇవి చనిపోయినట్టు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి అధికారులు అది ఎప్పటికైనా, అంటే ఇది కామన్ గా ఎరువులు వాడడం వల్ల ఇది జరుగుతుంటది కాబట్టి దీన్ని ఎలా రక్షించగలుగుతాం మనం? కేవలం అవి ఆహారం కోసం ఈ పొలాల వరకు వచ్చిన వల్లే ఈ చనిపోయిందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. నాగరాజు, అయితే శ్రీధర్, గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? స్థానికులు ఏమైనా ఇలాంటి సంఘటనలు గమనించారా? స్థానికులు ఏమంటున్నారు? వాస్తవానికి నాగరాజు, మొత్తానికి నెమళ్ళ పట్ల చాలా మంది కూడా, అంటే ప్రజలకు కానీ రైతులకు కూడా కొంచెం సానుభూతి ఉంటుంది. జాతీయ పక్షి, అదేవిధంగా దాన్ని తినడం కూడా ఒక నేరం, ఒక పాపం అనే విధంగా నెమళ్ళ పట్ల వేటగాళ్ళు కూడా కొన్ని జాతుల వేటగాళ్ళు మాత్రమే ఈ నెమళ్లను వేటాడతారు తప్ప గ్రామస్తులు కానీ ప్రజలు కానీ వీటి పట్ల ఎక్కడన్నా తప్పిపోయి వచ్చినప్పటికీ కూడా, ఎవరైనా దెబ్బ దాకి వచ్చినప్పుడు కూడా వాటిని రక్షించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవి కేవలం ఆహారం కోసం వచ్చాయి. ఆహారం కోసం వచ్చిన పంట పొలాలకు రావడం వల్ల పంట పొలాల్లో కలుషితమైన నీరు తాగడం, లేకపోతే ఏదైతే ఎరువులు వాడిన ఏదైతే చనిపోయిన పురుగులను తినడం వల్ల మాత్రమే ఇది జరిగింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా ఒకేసారి 1 హెక్టార్ పరిధిలో దాదాపు 48 ఒకేసారి చనిపోయి ఉండడం అనేది రైతులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకు కూడా ఇక్కడ మంచిగా నాట్యమాడుతూ తిరిగే నెమళ్ళు ఒకేసారి మృతి చెందడంపై స్థానికులు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు, కేవలం అవి ఆహారం కోసం రావడం వల్ల మాత్రమే మృత్యువాత పడ్డాయి కాబట్టి వాటిని ఏం చేయలేం, మనం కేవలం కాపాడే ప్రయత్నం కొన్నిటిని మాత్రం చేస్తున్నామని చెప్తున్నారు. నాగరాజు, థ్యాంక్ యూ శ్రీధర్, అప్డేట్స్ అందించినందుకు. మన జాతీయ పక్షికి రక్షణ కరువవుతుంది. అటవీ శాఖ పర్యవేక్షణలో లోపంతో నెమళ్ళు మృత్యువాత పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సిరికొండ గ్రామ శివారులో విషాహారం తిని 6 నెమళ్ళు మృతి చెందాయి. సిరికొండ గ్రామంలోని దట్టమైన అడవిలో నెమళ్ళు ఎక్కువగా సంచరిస్తాయి. ఇక్కడి నెమళ్లపై కన్నేసిన వేటగాళ్లు విష పదార్థాలు పెట్టి ఉంటారని గ్రామస్తుల అనుమానం. గతంలో కూడా విషాహారం తిని నెమళ్ళు చనిపోయినా అటవీ శాఖ కళ్ళు తెరుచుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అటవీ సిబ్బందిని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక అక్కడ స్థానికుల వెర్షన్కి సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ పూర్తి స్థాయి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ విజేందర్ సిద్ధంగా ఉన్నారు. విజేందర్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎన్ని నెమళ్ళు చనిపోయాయి? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? నాగరాజు, గడిచిన 3 రోజుల్లో జిల్లాలో 14 నెమళ్లు మృతి చెందాయి. కతలాపూర్ మండలం సిరికొండ శివారులో 8 నెమళ్లు, అదేవిధంగా చందుర్తి మండలం బండపల్లిలో 5 నెమళ్లు, అంటే ఈ 2 గ్రామాల్లోనే 13 నెమళ్లు చనిపోవడం జరిగింది. ఒక నెమలి కమలాపూర్ మండలం ఉప్పల్లో 1 నెమలి చనిపోవడం, అంటే 3 చోట్ల 14 నెమళ్లు
చనిపోవడం జరిగింది. అయితే ఇక సిరికొండలో గాని బాపల్లిలో గాని విషతుల్యం వల్లనే, అంటే విషాహారం తినడం వల్లనే ఇవి చనిపోయాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా తేలడం జరిగింది. ఎందుకంటే ఈ పంట పొలాల వద్దకు నెమళ్ళు రావడం, రైతులు ఈ సమయంలో పంటలకు క్రిమి సంహారక మందులు కానీ పురుగులను ఆశించే మందులు కానీ వాడడం తోటి వాటిని తిని నెమళ్ళు చనిపోయాయనేది ప్రాథమిక సమాచారం. అదేవిధంగా పోస్ట్ మార్టం లో కూడా కడుపులో, అంటే చనిపోయిన నెమళ్ళ కడుపులో విషాహారం ఉండడం వల్ల, ఇవి విషాహారం తినడం వల్ల చనిపోయాయని చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఈ పంట పొలాల దగ్గర కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ జాతీయ పక్షులు నెమళ్ళు సంచరిస్తుంటాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలో ఎక్కువగా, ఇదే సమయంలో తర్వాత ఎండాకాలంలో ఎక్కువగా నెమళ్ళు చనిపోవడం జరుగుతుంది. అయితే కమలాపూర్ మండలం ఉప్పల్లో మాత్రం అక్కడ బాలికల ఉన్నత పాఠశాలలో నెమళ్ళు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన నెమల్ని అక్కడ పావురాలు వాటికి మీద దాడి చేయడం తోటి నెమళ్ళు చనిపోవడం జరిగింది. నెమళ్ళు చనిపోవడం సర్వసాధారణమైంది. అయితే అటవీ శాఖ అధికారులు కానీ జంతు ప్రేమికులు కానీ వీటిని రక్షించాల్సింది బాధ్యత ఉందని అటవీ శాఖ అధికారులను కూడా పలుసార్లు విజ్ఞప్తి చేశారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో నెలకొంది. నాగరాజు, థ్యాంక్ యూ విజయేంద్ర, అప్డేట్స్ అందించినందుకు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో 15 జాతీయ పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ అని అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎన్ని నెమళ్ళు చనిపోయాయి, అక్కడ పరిస్థితి ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? రాజు, ఈ అర్ధరాత్రి కూడా ఏం జరిగిందంటే గుళికల మందు తిని 15 నెమళ్ల వరకు మృత్యువాత పడడం జరిగింది. అయితే ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లవాడ శివార్లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే ఒక రైతు పొలాన్ని కొందరు కౌలుకు తీసుకొని ఇటీవలే మొక్కజొన్న విత్తనాలు నాటడం జరిగింది. ఆ మొక్కజొన్న విత్తనాలను ఇతర పక్షులు తినకుండా ఏం చేశారంటే మొక్కజొన్న విత్తనాలను గుళికల మందు కలిపి నాటడం జరిగింది. అయితే ఈ పక్షుల్లో నెమళ్ళు ఆ మొక్కజొన్న విత్తనాలను తినడంతో అవి చనిపోవడం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు 15 నెమళ్ళు చనిపోయినట్లు చెప్తున్నారు అధికారులు. అయితే అధికారులు అక్కడ స్థానిక రైతులు అడ్డుగా వెళ్తూ ఆ నెమళ్ళు చనిపోయిన విషయం గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా 15 నెమళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని పంచాయతీ ఆఫీస్ కు ఇప్పుడే తీసుకెళ్లినట్టు సమాచారం అందింది. అయితే దీనికంతటికి కారణం ఆ గుళికల మందు కారణంగానే నెమళ్ళు మృతి చెందినట్లు అధికారులు చెప్తున్నారు. నాగరాజు, అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు హైదరాబాద్ నుంచి ఒక బృందాన్ని కూడా పంపించినట్లు ఇప్పుడే జిల్లా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. నాగరాజు, అయితే విక్రమ్, ఇంకో విషయం చెప్పండి, వ్యవసాయదారులు కావచ్చు లేకపోతే స్థానికులు కావచ్చు, ముఖ్యంగా ఈ పక్షుల గురించి కాస్త కోస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఆల్టర్నేట్ చర్యలు కానీ ఏమైనా సూచిస్తున్నారా? అధికారులు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి వారితోని పంచాయతీ సర్పంచులతోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ పక్షి లాంటి నెమళ్లను మృత్యువాత పడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, గుళికల మందు కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు కూడా సూచించడం జరిగింది. అయినప్పటికీ రైతులు తమ పంట ఎక్కువ దిగుబడి రావాలి, పక్షులు కీటకాలు మొక్కల విత్తనాలను తినకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ గుళికల మందు కలిపినట్టు రైతులు చెప్తున్నారు. రైతుల వాదన ఇలా. అప్డేట్స్ అందించినందుకు. ఇక మన జాతీయ పక్షి నెమలి హతమైపోతుంది. నానాటికి క్షీణించిపోతున్న అడవుల్లో తిండి దొరక్క ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి చివరకు మన చేతుల్లోనే బలైపోతుంది. కేవలం వారం వ్యవధిలో ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 100కు పైగా నెమళ్ళు విషాహారం తిని తుదిశ్వాస విడిచాయి. వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో చచ్చిపొడి ఉన్న నెమళ్ళు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల గుండెల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇక మొత్తం మీద నెమళ్ళకి సంబంధించి, నెమళ్ళ మరణాలకు సంబంధించి పూర్తిస్థాయి డీటెయిల్స్ అందించేందుకు ఒకసారి మనం రంగారెడ్డి డిఎఫ్ఓ నాగభూషణ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నాగభూషణ్ గారు, మనం ఈరోజు చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ 4-5 జిల్లాల్లో పదుల సంఖ్యలో నెమళ్ళు చనిపోతున్నాయి. ఈ నెమళ్ళు చనిపోవడం గల కారణాలు ఏంటి? మీరేమైనా ప్రత్యేక దృష్టి పెట్టారా? ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే వాటికి వాటర్ సోర్సెస్ లేకుండా ఉండడంతోనే ఇవి నీరు తాగడానికి వచ్చేసేసి ఎక్కడైతే పంట పొలాలు ఉన్నాయో అక్కడ తాగడం జరుగుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో కురిసినటువంటి అడపాదడపా కురిసినటువంటి వర్షాల వల్ల రైతులను కూడా పంట విత్తనాలు వేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ పక్షులు కానీ ఇవన్నీ కూడా తినకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే వాటెంబడి కెమికల్స్, గుళికల మందులు అట్లాంటివి కలిపి విత్తనాలు విత్తడం జరుగుతుంది. దీనివల్ల పాపం తెలియనటువంటి పక్షులన్నీ కూడా
తినేసేసి నీరు తాగడం వల్ల అది ఆ విషాహారానికి లోబడి చనిపోవడం జరుగుతుంది. దీని విషయంలో కూడా మేము అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకుల సర్పంచులకి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఈ మన జాతీయ పక్షి అయినటువంటి దీన్ని మనం సంహరించడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి దీని విషయంలో అందరూ కూడా ఏకీభావంగా చర్యలు తీసుకొని వాటి సంరక్షణ విషయంలో కూడా అందరూ కూడా ఏకీకృతం కావాలని చెప్పేసి మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం అండి. నాగభూషణం గారు, అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలో చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. కానీ కొంతమంది కావాలని, ముఖ్యంగా వేటగాళ్ళు కావచ్చు, లేకపోతే వాటి మీద సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని చంపుతూ ఉంటారు. అలా చంపేటటువంటి వాళ్ళపైన ఎలాంటి శిక్షలు ఉన్నాయి? వాళ్ళని మేము అరెస్ట్ చేసేసి ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందండి. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది, 3 months ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుందండి. దాని విషయం అంటే 3 నెలల పాటు జైలు శిక్ష ఉంటుందా అండి? అవునండి, అవునండి. ఓకే, అంటే నాగభూషణం గారు వీటిపైన ఇంకాస్త ఎక్కువగా ప్రచారం చేసేందుకు కానీ, లేకపోతే అవేర్నెస్ ఏర్పాటు చేయడానికి కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటుంటారండి? ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఎండాకాలం, ఎప్పుడైతే మన సమ్మర్ సీజన్ లో ఈ విషయంలో కూడా ఇంకోటి ఏంటంటే, ఈ నీరు దొరకని పరిస్థితుల్లో కూడా మేము వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్కడైతే వాటర్ లేని పరిస్థితుల మట్టికి ఇవి రావడం జరుగుతుంది. ఈ విషయంలో వాళ్ళందరూ కూడా చాట్ ద్వారా కానీ, లేకపోతే కరపత్రాల ద్వారా కానీ వారికి విరివిగా ప్రచారం చేయడం జరుగుతుంది.